నేను అసలు రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ మనుషులు ఎలా మ్యాన్యుపులేట్ చేయబడుతున్నారు, మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో చూసాక నేను రియాక్ట్ అవ్వక తప్పట్లేదు. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, నాగ చైతన్య గారికి శోభిత గారికి వివాహం జరిగినప్పుడు అందరూ శోభిత గారిని నిందించారు, ఆవిడ హోమ్ బ్రేకర్, ఆవిడ వీళ్ళిద్దరిని విడగొట్టేశారు అని చెప్పి. ఇదొకటి జరిగిందా. దాని తర్వాత రీసెంట్గా సమంత గారిది రాజ్ గారిది వివాహం జరిగింది. ఇప్పుడు అందరూ సమంత గారిని నిందిస్తున్నారు, ఆవిడ హోమ్ బ్రేకర్ అంట, ఆవిడ వాళ్ళ ఇప్పుడున్న హస్బెండ్ రాజ్ గారిని ఇంకా వాళ్ళ ఎక్స్ వైఫ్ హోమ్ బ్రేక్ చేశారంట సమంత గారు. ఇంకేం చెప్తున్నారంటే మళ్ళీ కొత్తగా సమంత గారంట శోభిత గారు వివాహం జరిగిన టైంలో చాలా పిఆర్ నడిపించారంట, ఇమోషనల్ సింపతి గెయిన్ చేయడానికి. సమంత గారు చాలా ఫీల్ అయిపోయారు, నాగ చైతన్య గారికి ఆవిడకి డైవర్స్ అయిపోయాక అని చెప్పి ఆ ఇమోషనల్ యాంగిల్లో కొంచెం పిఆర్ నడిపించినట్టు అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, నేను ఇదంతా వెరిఫై ఎలా చేస్తున్నారు, జనం ఎక్కడి నుంచి డేటా తీసుకొస్తున్నారని చెప్పి నేను చూశాను. అందరూ తీసుకొచ్చే డేటా ఏంటి తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ ఎప్పుడు పడింది, ఏ డేట్లో ఎప్పుడు ఎవరు ఏ కమెంట్ పెట్టుకున్నారు, ఈ ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు రిలీజ్ అయింది, కేవలం ఈ బేసిస్ మీద అందరూ గాల్లో బాణాలు వేస్తున్నారు, అంధకారంలో కొడుతున్నారు అన్నీ, ఇది కరెక్టేమో ఇది కరెక్టేమో అని చెప్పి. అంతే, దీనికి ఫ్యాక్ట్ బేసిస్ ఏమీ లేదు. కానీ నాగ చైతన్య గారు అఫీషియల్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, మేమిద్దరం అంగీకారంతోనే హ్యాపీగా విడిపోయాము అని చెప్పారు. ఈయన ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ ఉంది, ఇంకా వేరే వాళ్ళది ఆన్ రికార్డ్ ఏ స్టేట్మెంట్ లేదు. దేని గురించి స్టేట్మెంట్ లేదు, ఈమె హోమ్ బ్రేక్ చేసిందా లేదా, నేను ఆయన హోమ్ బ్రేక్ చేశానా లేదా, ఇలాంటి స్టేట్మెంట్స్ లేవు. కేవలం రాజ్ గారి ఎక్స్ వైఫ్ పెట్టిన ఏదో పోస్టులకు సంబంధించి కానీ కమెంట్స్ సంబంధించి కానీ జనం జడ్జ్మెంట్ పాస్ చేసేస్తున్నారు, ఎవరు పబ్లిక్లోకి వచ్చి ఏమీ మాట్లాడింది లేదు. ఇలాంటప్పుడు మనం వాళ్ళని ఇంతలాగా జడ్జ్ చేసి, ఒకప్పుడు శోభిత గారిని ఎంతలాగా ఇంటర్నెట్ మొత్తం ఆవిడ వెనకాల పడి నిందించారు, నేను ఏ కమెంట్ వాళ్ళది ఏ పోస్ట్ చూసినా కూడా నిందలు ఉండేవి. ఇవాళ రోజు సమంత గారితో అదే పని చేస్తున్నారు. అప్పుడు శోభిత గారి దగ్గర ఫ్యాక్ట్స్ లేవు, అఫీషియల్గా ఎవరు రిలీజ్ చేసిన స్టేట్మెంట్స్ లేవు, ఆమె నిజంగా హోమ్ బ్రేక్ చేశారో లేదో మనకు తెలియదు. ఇవాళతో సమంత గారి దగ్గర కూడా మనకు ఫ్యాక్ట్స్ లేవు, ఆవిడ హోమ్ బ్రేక్ చేశారో లేదో మనకు తెలియదు. మరి మనం ఎందుకు గాల్లో బాణాలు వేస్తూ ఒక మనిషిని అంతలాగా క్రిటిసైజ్ చేసి మనం దిగజారిపోతున్నాము వాళ్ళని క్రిటిసైజ్ చేసి. ఇప్పుడు సమంత గారు నిజంగా పిఆర్ నడుపుంటారా అనే విషయానికి వస్తే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆవిడ నడుపుండరు. ఎందుకంటే ఆవిడ చైతన్య గారితో వివాహం జరిగినప్పటి నుంచి చాలా ఎక్స్ప్రెసివ్గా ఆవిడ ప్రేమను ప్రకటించుకునేవారు, చాలా ప్రేమించేవారేమో అని అనిపించేది అందరికీ. అలాంటి ఒక వ్యక్తి డైవర్స్ అయితే కొంచెం హార్ట్ బ్రేక్ గోత్రూ అయి ఉండొచ్చు, అందుకే ఇంటర్వ్యూస్లో హార్ట్ బ్రేక్గా ఆవిడ కొంచెం ఏడ్చుండొచ్చు. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్, వీళ్ళు జడ్జిమెంట్ ఎదుర్కోవాల్సిందే, అది వీళ్ళ జీవితంలో ఒక తీయలేని ఒక భాగం అయిపోయింది. కానీ అట్లీస్ట్ అఫీషియల్ న్యూస్ ఏమైనా ఉంటే, లేకపోతే ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే, వీళ్ళు చెప్పింది పబ్లిక్లోకి వచ్చి ఏమైనా ఉంటే దాని బేసిస్ మీద మనం వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక మనిషిని నిందించి కింద పడడం చాలా ఈజీ, కానీ అదే పని మన జీవితంలో ఎవరైనా మనతో చేస్తే, మన జీవితం గురించి ఏమీ తెలియకుండా మనల్ని వచ్చి నిందిస్తే ఎంత బాధగా ఉంటుందో తలుచుకోండి. అందుకని ప్లీజ్, సొసైటీ అనేది ఎప్పుడు పక్క మనిషికి సపోర్ట్ లాగా, స్ట్రెంగ్త్ లాగా నిలబడాలి. వాళ్ళని ఇంకా వీక్ చేసేసి వాళ్ళ జీవితాన్ని నరకంగా మార్చకూడదు సోషల్ మీడియా అనేది. అందుకే ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో వాళ్ళని హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని వదిలేయండి. మనం ఇంకా డిస్కషన్ ఆపేద్దాం, మనకి ఏమీ తెలియదు కదా, ఎవరైనా ఇంటర్వ్యూలో ఏమైనా చెప్పుకుంటే అప్పుడు చూసుకుందాం. మళ్ళీ ఇప్పటి నుంచి అదంతా అవసరం లేదు, వాళ్ళ జీవితం వాళ్ళని బతకనివ్వండి, జియో ఆర్ జీనేదో అంటే వాళ్ళని బతకనివ్వండి, మీరు హ్యాపీగా బతకండి.